జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రిగా అద్భుతమైన పాలన చేసిన మా అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు ఎంవీపీ ఓబులేషు, స్టేట్ ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్. అత్యంత వెనుకబడిన ప్రాంతం, అనావృష్టికి ఆలవాలమైన ప్రాంతం రాయదుర్గం నియోజకవర్గంలో దశాబ్దాల కాలంగా ఏకైక నీటి వనరుగా ఉన్న గుమ్మగట్ట మండలం భైరవాంతిప్ప ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలకు ఈరోజు నీటిని విడుదల చేస్తూ ఉన్నాం. సామర్థ్యం 2 టీఎంసీలుంటే ఈ డ్యాముకు ఈసారి దాదాపు 5 టీఎంసీల నీరు వచ్చింది. 3 టీఎంసీల నీటిని మనం కిందికి వదులుకోవాల్సి వచ్చింది. దాంట్లో కూడా కొంత నీటిని ఆదా చేయడంలో భాగంగా కొన్ని చెరువులకి ఇమ్మని చెప్తే అధికారులు ఆ రకంగా చేశారు. ఎడమ కాలువ కింద 8,000 ఎకరాలు, కుడి కాలువ కింద 4,000 ఎకరాలు, మొత్తం 12,000 ఎకరాల ఆయకట్టు ఉన్న భైరవాంతిప్ప ప్రాజెక్టు నిండడం వల్ల ఈ సంవత్సరం 5,102 ఎకరాలకు నీరు ఇవ్వాలని అధికారులు, అట్లాగే రైతు సంఘం వాళ్ళు, ప్రాజెక్టు కమిటీ వాళ్ళు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. ఈ 5,100 ఎకరాల్లో లెఫ్ట్ కెనాల్ కింద 1 నుంచి 9 డిస్ట్రిబ్యూటర్లకు, కుడి కాలువ కింద 6B నుంచి చివరి ఆయకట్టు వరకు కూడా నీటిని అందించేదానికి ఏర్పాట్లు చేశారు. దశాబ్దాల కాలంగా ఆయకట్టుదారుల అవసరాలు తీర్చలేని నిస్సహాయ స్థితికి చేరుకున్న భైరవాంతిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తీసుకురావాలని 2018లో మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 962 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి భూమి పూజ కూడా చేశాడు. దాదాపు 30% పనులు కూడా పూర్తయ్యాయి. అప్పట్లో ఖచ్చితంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా కోరిక నెరవేరుస్తారని నమ్ముతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో అత్యంత వెనుకబడిన ప్రాంతంగాను, కరువు ప్రాంతంగా ఉన్నటువంటి రాయదుర్గానికి ఏకైక ఒక ప్రాజెక్ట్ ఏదో ఉందంటే అది బీటీ ప్రాజెక్టు. ఈ బీటీ ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే లక్ష్యంతో ప్రతి సమావేశంలో కావచ్చు, ప్రతి ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళిన ప్రతిసారి కావచ్చు, కాలువ శ్రీనివాస్ గారు ఒకటే కోరుకుంటారు, నాకు ఆ బీటీ ప్రాజెక్టుకి అందరి నివారణ నుంచి మనకి నీళ్ళు తీసుకొచ్చేసి ఈ ప్రాంత వాసులకి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో వారు ఎప్పుడు మాట్లాడుతుంటారు. కాబట్టి వారి కళ నెరవేరేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి అనంతపురం జిల్లా మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ అందరి జలాలకు సంబంధించినటువంటి కాళ్ళు వెడల్పు చేసే కార్యక్రమాన్ని 100 రోజుల్లోనే దాదాపు 3,000 కోట్ల రూపాయల పైచలకు వెచ్చించి కాళ్ళు వెడల్పు చేసేటువంటి ఒక కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మిగిలిన ప్రాంతాలు ఏదైతే అందరి సుజల సమృద్ధి జలాలు రాలేదో ఆ ప్రాంతాలకు నీరు ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాయదుర్గం నియోజకవర్గానికి, కళ్యాణదుర్గం నియోజకవర్గానికి 2 నియోజకవర్గం పనిచేసేటువంటి బీటీ ప్రాజెక్టుకి మన జీడిపల్లి నుంచి కాలువ తీసుకొచ్చే కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.